సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మండలం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మే 13 తేదీ నాడు ఆళ్లగడ్డ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా నా కుమారుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే నంద్యాల పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. నంద్యాల పార్లమెంట్ పోతా బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా 2 ఓట్లు కూడా రాము గుర్తుపై వేయించి గెలిపించడానికి కోరడానికి మేమందరం కూడా ఈరోజు ఈ ఆళ్లగడ్డ మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన అన్ని విషయాలు కూడా మీకు చెప్పారు. చాలా విషయాలు చాలా క్లియర్ గా అన్ని కూడా జరిగే విషయాలు, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు మీకు అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. నేను కొన్ని విషయాలు వాళ్ళు మా పిల్లలు మర్చిపోయినారు కాబట్టి మా పిల్లలు మర్చిపోయినట్టు నేను మీకు చెప్పాలనుకుని నేను పైకి వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు కిషోర్ మాట్లాడినప్పుడు కానీ, ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కానీ, ఇంకా ముందు ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ, అందరూ మాట్లాడినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కాదు, ఇక్కడ జరుగుతున్న క్రూరత్వాలు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలిసినా, ఈ రోజు ఒక మన మీద పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థి అఖిలప్రియ అని ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆమె ఏం చెప్తున్నా తెలిసిన, మా తల్లి తండ్రిని చూసండి, మా తల్లి తండ్రి ఈ ప్రాంతానికి చేసిన సేవ చూడండి, నాకు ఓటు ఏంటి అని అడుగుతుంది. తల్లి, మీ తల్లిదండ్రుల మీద 420 కేసు పెట్టించినా నీకు గుర్తుందా అని నేను అడుగుతున్నా. 420 కేసు తల్లిదండ్రుల మీద పెట్టించింది. ఎవరితో పెట్టించిందో తెలిసినా మీకు? గుంటూరు సీను. గుంటూరు సీన్ అంటే ఎవరు తెలిసినా? ఆమె భర్త భార్గవరామ్ పిఏ. గుంటూరు సీను అంటే భార్గవరామ్ పిఏ పేరు మీద వాళ్ళ తండ్రి వెంకటరామయ్య అని చెప్పి 2011లో ఈ అన్నయ్య ఆడున్నాడో తెలుసు, వాళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళ పాపం అన్యం తెలుసు పుణ్యం తెలుసు. వాళ్ళిద్దరు ఏదో ఒక బ్యాంక్ లో ఖాతా ఒక తనఖా పెట్టేసి, వాళ్ళ పొలాలు తనఖా పెట్టేసి రెండు సర్వే నెంబర్లలో వాళ్ళు బ్యాంక్ లో లోన్ తీసుకుంటే, ఆ 2 లోన్లు కూడా మా తల్లిదండ్రులకు అంతకంటే ముందే ఈ గుంటూరు సీను తండ్రికి వెంకటరామయ్యకు తాకట్టు పెట్టినారని చెప్పేసి వాళ్ళ తోటి చీటింగ్ కేసు పెట్టి ఈరోజు కోర్టులో దాన్ని నడుపుతా ఉన్నారు. ఆ కేసులో పెట్టినందుకు 420 కేసు ఆయన మీద సెక్షన్ వేయాలి ఈరోజు. అంటే చచ్చిపోయిన తల్లిదండ్రులు కూడా మనశాంతిగా బతకనీయకుండా ఉన్నారు వీళ్ళు, అది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరిని వీళ్ళు మంచి అని అన్నాలా చెప్పి మీరు ఆలోచన చేయండి. అంటే వీళ్ళు ఎవరిని వాళ్ళ ఇద్దరు తప్ప ఎవరో 3వ వ్యక్తిని కూడా మంచి అనే పరిస్థితులు లేరని కూడా మీరు ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా ఆలోచించేయండి నేను కోరుతా ఉన్నాను. ఆళ్లగడ్డ ప్రజలకందరూ కూడా నేను ఒకటే కోరుతున్నది లేదు, మీరందరూ కూడా విఘ్నులు, మీరందరూ కూడా వ్యాపారస్తులు ఉన్నారు, ఇక్కడందరూ కూడా చాలా పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు ప్రశాంతత 2000 నుంచి ప్రశాంతత కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ ప్రశాంతత కావాలన్నా మీకు, లేకపోతే మన ఇక్కడే ఒక లంగోట లోకేష్ అని చెప్పేసి ఈ సెంటర్లో మాట్లాడినప్పుడు కొత్తాం నడుపుతాం ఇళ్ళలో దూరుతాం అన్నారు. అది కావాలన్నా, ప్రశాంతత కావాలనేది ఆళ్లగడ్డ ప్రజలు మీరు ఆలోచన చేయండి అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఆళ్లగడ్డ ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులకు లోనై 2078-79 నుంచి ఒక ఫ్రాక్షన్ గడ్డలాగా వచ్చి బయటికి వెళ్తే ఆళ్లగడ్డ అంటే మేము కూడా సిగ్గుపడే వాళ్ళం. లాస్ట్ లో ఎట్లా అంటే మా వెనకాలనే ఒక 100 మంది ఈటలు తీసుకొని, లేకపోతే 10 జీపులలో మేము కోట్లకు వెళ్తా ఉంటే అందరూ మమ్మల్ని అంతా కూడా ఒక సర్కస్ లో జంతువులు ఏదో పారిపోయేసినట్టుగా మమ్మల్ని చూస్తుంటే అవి చూడలేకనే మేమందరూ కూడా ఈ ప్రాంతంలో అవసరం లేదు, మాకు ఈ బతుకులు అవసరం లేదని చెప్పేసి వెనక్కి వచ్చేసి మేము 2000 నుంచి 2024 ప్రశాంతత ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా కాపాడుకుంటూ వచ్చినాం. ఈరోజు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రతి పేదవాడి భూములు 25 సెంట్లలో ఒక ఎవరన్నా రైతు మ్యూటేషన్ చేసుకోకపోతే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అధిక రెవెన్యూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఆ మ్యూటేషన్ కాలేదో ఆ వ్యక్తి చెప్తే వెంటనే ఆమె భర్త వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండే ఎస్సీల పేరు మీద, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పేరు మీద, వాళ్ళ ఇంట్లో వంటలు చేసే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి అది అంతా కూడా మాది అని చెప్పేసి కబ్జా పెడుతున్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా వాళ్ళను. నేను 6 కేసులు చూపించాను ఈ రోజు నేను చెప్తున్నాను. ఏదైనా సరే ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నేను రుజువు చేస్తానని నేను చెప్తున్నాను. మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నా.
నేను ఈరోజు ఒకటే కోరుతున్నాను ఈ డయాస్ మీద నుంచి, మీరు కూడా ఈరోజు చెప్తున్నారు ఆలగడ్డ ప్రజలు అందరూ కూడా ఏదో ఇక్కడ వాళ్ళకి ఏం సమస్యలు తెలియదు, ఇక్కడ వాళ్ళకి ఏం ఇక్కడ విషయాలు తెలియదని ఏదో గుంటూరులోనో లేకపోతే ఏదైనా విజయవాడలోనో వైజాగ్ లోనో పెడితే మీరు చెప్తే ఏదైనా నమ్ముతారేమో, లేకపోతే సోషల్ మీడియా చూసి ఓయబ్బా అనుకుంటారేమో. కానీ ఆలగడ్డ ప్రజల్లో ఆలగడ్డ తాలూకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు నీ యొక్క అరాచకాలన్నీ కూడా. ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఈరోజు నా మీద కేసులు పెట్టించారని చెప్పావు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు కేసు పెట్టించారని నేను అడుగుతున్నా. నీ మీద కేసు పెట్టింది ఎవరు? హైదరాబాద్ లో ఎవరో కిడ్నాప్ చేసి ఎవరు ఎత్తుకొస్తే దాంట్లో నువ్వు ముద్దాయి 23 రోజులు జైలు నుండి వచ్చావు. ఇప్పుడు మా తమ్ముడు ఇప్పుడు మా అబ్బాయి ఈరోజు చెప్పాడు పూలంది అని. అలాగా తయారైపోయి వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఈరోజు మనకు నీతులు చెప్పేదని కథలు చెప్పేదాన్ని కూడా ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇక్కడ ఆలగడ్డ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ మీద పెట్టిన 12 కేసులు కానీ 15 కేసులు కానీ ఈరోజు ఒక ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ తండ్రిని ఈరోజు అంత పెద్ద ఎదిగేదానికి వాళ్ళ తండ్రి పడి ప్రాణాలకు తెగించి అతను పోతే అతని మీద చంపేదానికి ప్రయత్నం చేస్తే ఆ కేసులు 3 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ లో కిడ్నాప్ కేసు ఒకటి, తర్వాత కిషోర్ రెడ్డి భూములన్నీ కూడా కొడితే అవి ఒక 3 కేసులు. ఆ కేసులన్నీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెడితే అవి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే విజేందర్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఊర్లలో తిరుగుతా. ఏదైనా ఒక కేసు నేను పెట్టించినట్టు రుజువుతో ఏం చెప్పి నేను అడుగుతున్నాను. సోనియా గారు ఇంతమంది ఉన్నారుగా, రుద్రవరం రహిమాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి నువ్వు 1,35,00,000 తీసుకోలేదా అని అడుగుతున్నా. నీకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని తీసుకుందా అమ్మవారి సెల్లో తీసుకొచ్చేసి కన్యకా పరమేశ్వరి దేవి దగ్గర కూర్చో, నేను ఆ తప్పు చేయలేదు నువ్వు ప్రమాణం చేస్తావా అని అడుగుతున్నా. నువ్వు కూడా శోభా నాగిరెడ్డికి పుట్టి ఉంటే తప్పకుండా వాళ్ళని పిలిచి ఆ డబ్బులు ఇయ్యమ్మా నేను చెప్తున్నా. ఈరోజు వాళ్ళ పేరు ప్రతిష్టలు కూడా పోతాయమ్మా, వాళ్ళని కూడా పోకుండా కాపాడమ్మా చెప్తున్నా. ఈరోజు వాస్తవం కాదా? దాంట్లో మళ్ళీ చెప్తాది ఏం నేను తప్పు చేసి ఉంటే నేను 1,35,00,000 తీసుకుంటే రహిమాన్ ఎందుకు కేసు పెట్టలేదండి. రహిమాన్కు 2 కొడుకులు కూతురు, అతని కార్పెంటర్ గా వచ్చి ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటా కొంత డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించిన తర్వాత అతని ఆర్థికంగా కొంచెంబడి ఒక భూమి తగాదా దాంట్లో పోతే దాంట్లో కొట్టి తీసుకుంటే కొడుకులు ఏం చెప్పారు తెలుసా, నాయన మనం బతుకుంటే చాలు, మళ్ళీ ఎందుకు ఇప్పుడే నేను కొట్టి డబ్బులు లాక్కున్నారు, మళ్ళీ మనం ఎందుకు కేసు పెడితే మళ్ళీ మనకి నీకేదైనా ప్రాణహాని వస్తుందని చెప్పేసి వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళు చేస్తే ఈరోజు నువ్వు ఆ కేసులు ఎందుకు మీద రహిమాన్ కేసు పెట్టలేదంటావు. కొంచెమన్నా నీకు మానవత్వం ఉంటే ఈరోజు ఈ సభ ద్వారా అడుగుతున్నా, నువ్వు వచ్చి 1,35,00,000 మొత్తం మొదట రహిమాన్ కట్టి తర్వాత నువ్వు మాట్లాడాలని చెప్పి అడుగుతున్నా. ఎంత మందిని ఈరోజు ఎవరో ఒకరు వస్తారు, ఒకరు వచ్చి నాతో మాట్లాడుతుంటే ఆయన ఫోన్ చేసి ఫోటో తీసి ఆయన మార్కింగ్ చేసి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పాడు. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ ఎవరు భయపడతారు? ఈరోజు ఆలగడ్డలో భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్నిటికి తెగించే తిరుగుతా ఉన్నారు. అన్నిటికి తెగించే తిరిగా ఈరోజు వీడికి వచ్చింది కాలం.